తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ములుగు జిల్లా కేంద్రంలో తంగేడు మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ధనసరి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పేరిట అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం రైతుకు నేస్తం కార్యక్రమం ఏటూరు నాగారం రైతు వేదికలో నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రొఫెసర్ బి విద్యాధర్, డాక్టర్ జె కమలాకర్ మండల వ్యవసాయాధికారి వేణుగోపాల్తో కలిసి రైతులకు నాణ్యమైన విత్తనాల గురించి వివరించారు. నాణ్యమైన విత్తనాలను ఎవరి గ్రామాల్లో వారే పండించుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా రైతుకు సాగు ఖర్చు తగ్గడమే కాకుండా ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడడం తగ్గించుకోవచ్చునని తెలియజేశారు. అనంతరం కేంద్ర బృందం జిల్లాలోని పాలెంపేట, రామప్ప చెరువు, ఇంటెక్ వెల్ వాటర్ గ్రిడ్, పాలెం వాగు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అలాగే పాలెంపేటలోని పామాయిల్ తోటలను సందర్శించి రైతులతో మాట్లాడి పంట దిగుబడి, నీటి యాజమాన్య పద్ధతులు, రైతుకొచ్చే ఆదాయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని తాడువాయి అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటగా ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణం కాపాడదాం అనే ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి పలు దుకాణాల యజమానులకు ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల ద్వారా కాలుష్యం పెరిగి అనేక సమస్యలకు దారితీస్తుందని, ప్లాస్టిక్ రహిత సమాజంతోనే పర్యావరణ కాలుష్యాన్ని నివారించగలుగుతామని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులు చేయడం లక్ష్యంగా మహిళల ఉపాధికి ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామంలో మంత్రి సీతక్క చొరవతో మహిళా శిశు సంక్షేమ శాఖ, డాటా ప్రో సంస్థ సంయుక్తంగా 175 మంది మహిళలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున మొత్తం 26,25,000 రూపాయల నిధులతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ అనంతరం వారికి ఉచిత కుట్టు మిషన్లిచ్చారు. భావితరాలకు కాలుష్యరహితమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం చేపడుతోందని, జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని ఆయన సూచించారు. అటవీ, నీటిపారుదల శాఖల సమన్వయంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా భూమి రకాన్ని నిర్ధారించి తదనుగుణంగా అవసరమైన మొక్కలు నాటాలని సూచించారు. మావోయిస్ట్ అగ్రనేత, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు భారత్ బంద్ ప్రకటించారు. జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. జిల్లాలోని ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం మండలాల్లో పోలీస్ జాగిలాలతో అనుమానిత వాహన తనిఖీలు నిర్వహించారు. అదనపు సహాయక పోలీస్ సూపరింటెండెంట్ శివం ఉపాధ్యాయ్ ఆకాశవాణితో మాట్లాడుతూ జిల్లాలో మావోయిస్టుల భారత్ బంద్ ఎటువంటి ప్రభావం చూపలేదని చెప్పారు. తాడువాయి, ఏటూరు నాగారం మండలాల్లో పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పర్యటించారు. తాడువాయి మండలం మేడారంలో 80 లక్షల రూపాయలతో నిర్మించిన మేడారం పూజార్ల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఏటూరు నాగారం మండలంలోని 7 కోట్ల రూపాయల నిధులతో బస్ డిపో నిర్మాణం పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. స్టాప్ డయేరియా ప్రచార కార్యక్రమంలో భాగంగా జూన్ 16 తేదీ నుంచి వచ్చే నెల 31 తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో డయేరియాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని డిఆర్డీఓ, సిడిపిఓ ప్రేమలత చెప్పారు. 5 సంవత్సరాలలోపు పిల్లలు డయేరియా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అంగన్వాడీ కార్యకర్తలకు వివరించారు. జిల్లాలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ 100% పూర్తయినట్లు అదనపు కలెక్టర్ జి మహేందర్ తెలియజేశారు. ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఒకేసారి 3 నెలల రేషన్ సన్నబియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జూన్ 1 తేదీ నుండి ప్రారంభించింది. 19 రోజుల్లోనే 222 షాపుల ద్వారా 5,218 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని లబ్దిదారులకు పంపిణీ చేసి ములుగు జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. జిల్లాలోని విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో ఉన్న దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో సిగరెట్, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శబరీష్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా మార్చే క్రమంలో ములుగు జిల్లాను డ్రగ్ రహిత జిల్లాగా మార్చేందుకు మత్తు, మాదక ద్రవ్యాల నివారణపై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ శబరీష్ తెలియజేశారు.